గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్త చూసినట్లయితే అన్ని పత్రికల్లో కూడా ఈరోజు ఇంకొన్ని నిమిషాల్లో వరంగల్ బై ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించిన ఉత్కంఠపైన అన్ని పత్రికలు కూడా ఇచ్చాయి. కొన్ని సర్వేలు తర్వాత అధికార పార్టీ అంచనా చూస్తున్నట్టయితే తామే భారీ మెజార్టీతో గెలుస్తామన్నటువంటి ధీమా వాళ్ళలో కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి వార్త అన్ని పత్రికల్లో బ్యానర్ తీసుకున్న ఈ రిజల్ట్కి సంబంధించినటువంటి వార్త. ఆ తర్వాత మిగతా వార్త చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. దాని క్యాంప్ ఆఫీస్లో మొత్తం కేంద్రాన్ని నిలదీయండి, రాష్ట్రంపై కేంద్రం బాగా వివక్ష చూపుతుందని చెప్పారు. దానికి సంబంధించినటువంటి వార్త కూడా ఉంది. తర్వాత ఇంకో వార్త ప్రధానంగా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుకు సంబంధించి 50% కోటాని స్థానిక ఎమ్మెల్యేకి 50% ఇన్ఛార్జి మినిస్టర్కి ఇస్తూ సెప్టెంబర్ 15 రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ జీవోకి సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్పై హైకోర్టు గవర్నమెంట్పై చాలా సీరియస్ అయింది. ప్రజాప్రతినిధులకు ఈ కేటాయింపులకు సంబంధించినటువంటి అధికారాన్ని బాధ్యతను ఎట్లా అప్పగిస్తారని చెప్పి ప్రశ్నించింది. ఇది కూడా ప్రధానంగా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకుడు కె వేణుగోపాల్ గారు, తర్వాత బీజేపీ నుంచి ఎండ లక్ష్మీనారాయణ గారు, టీఆర్ఎస్ నుంచి నోముల నరసింహయ్య గారు మనతో ఉన్నారు. వేణుగోపాల్ గారు, ఇంకో 20 నిమిషాల్లో కౌంటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరి అంచనాలు ఎట్లున్నప్పటికీ అధికార పార్టీ గత మెజార్టీతో దగ్గరలో సీఎం అయితే నిన్న సేమ్ మెజార్టీ వస్తుందని చెప్పారు. కానీ ఆ పార్టీ మాత్రం 3 లక్షలు తగ్గకుండా మెజార్టీ వస్తుందని చెప్పి టీఆర్ఎస్ అంచనాల్లో ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? నిజానికి కాంగ్రెస్ అభ్యర్థి లేకపోతే ఎన్డీఏ అభ్యర్థి బాగా వ్యతిరేకత ఉంది, మాకు కలిసి వస్తుంది అనుకున్నారు. కానీ తర్వాత ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ మనకి ఎవరు సర్వే రాకపోయినా కూడా అలాంటి అంచనాలు చూస్తున్నట్టయితే ఆ వ్యతిరేకత ఏం పనిచేయలేదు. టీఆర్ఎస్ గెలుస్తుంది ధీమతో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైనాక దాదాపు 1.5 సంవత్సరాలు దాటిపోయింది. అప్పుడు జరుగుతున్న ఎలక్షన్లు సాధారణంగా ఉప ఎన్నికలు ఇంత తొందరగా రావు. వస్తే సహజంగా ప్రభుత్వానికి అనుకూలంగానే వస్తాయి రిపోర్ట్లు. ఎందుకంటే ప్రభుత్వం మీద అక్కడక్కడ కొన్ని వ్యతిరేకత ఉన్నప్పటికీ, పథకాల అమల్లో జాప్యం జరుగుతున్నప్పటికీ అది కాంక్రీట్ కావడానికి ఈ టైం సరిపోదు. అది వ్యతిరేకత ఒక కాంక్రీట్ షేప్లోకి రావడానికి ఈ టైం సరిపోదు. కనీసం 2-3 ఏళ్ళన్న అయితే అసలు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వెనకటికి గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు 83లో ఎన్టీ రామారావుకు ముందు 4 ఏళ్ల అనంతరం ఎన్నికలు 1 ఇయర్ ఉండగా చీరాల ఉప ఎన్నిక జరిగింది. అప్పుడు కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. అప్పుడు వెంకయ్యనాయుడు, జయపాల్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు విస్తృతంగా వాళ్ళకు గవర్నమెంట్ మీద విరుచుకుపడి ఒక ఇమేజ్ పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో వాళ్ళు ఒక ప్రత్యామ్నాయంగా ఎదుగుదామనే టైంలో ఎన్టీఆర్ వచ్చి తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేయడంతో వీళ్ళు గమనిండిపోయారు. సో టీఆర్ఎస్ పథక మీద కొంత అసంతృప్తి ఉన్నది ప్రజల్లో, లేకపోలేదు. ఎందుకంటే ఎన్నికల్లో ప్రణాళికలో చేసిన వాగ్దానాలు అమలు చేస్తున్నామని వాళ్ళు చెప్తుంటే, అమలు చేయలేదని ఒక పక్క ప్రతిపక్షాలు అంటుంటే, ఎన్నికల ప్రణాళికలో చేయని వాగ్దానాలు కూడా మేము అమలు చేస్తున్నామని వీళ్ళు చెప్తున్నారు. అయినప్పటికీ ఉప ఎన్నికల్లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది కాబట్టి వాళ్ళు చెప్పుకున్నంత మెజార్టీ రాకపోయినా మెజార్టీ తగ్గి టీఆర్ఎస్కు విజయ అవకాశాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. లక్ష్మీనారాయణ గారు, ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో బాగా ఉందని చెప్పి మీరు ప్రచారం చేశారు. ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశాలు ఏమి కనిపిస్తలేవు. ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది, కానీ అలాంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నటువంటి విషయం అయితే వాస్తవం. మరి టీఆర్ఎస్ తమకున్నటువంటి అంగబలాన్ని, అర్ధబలాన్ని సర్వశక్తులు ఒడ్డి ఈ ఎన్నికల్లో ప్రచారం చేసింది, వినియోగించింది సర్వశక్తులు. గాలి వినోద్ కుమార్ గారు ఏదైతే ఆరోపణ చేసినారో అది వాస్తవమైనటువంటి ఆరోపణ. అక్కడ ఈ ఎన్నికల్లో డబ్బు పంపిణీ జరిగిందనేటువంటి విషయం కూడా అభ్యర్థి చేసినటువంటి ఆరోపణ వాస్తవమైనటువంటి ఆరోపణ. మరి ఈ రకంగా టీఆర్ఎస్కు తమ పట్ల ప్రజల్లో విశ్వసనీయత సన్నగిలింది అనేటువంటి విషయం కొంత అర్థమయ్యే ఆ రకమైనటువంటి అన్ని ప్రయత్నాలు చేసింది. తప్పనిసరిగా ఈ ఎన్నికలు ఇప్పుడు ఇవాళ కౌంటింగ్ ఉంది. తప్పనిసరిగా గతానికి ఇప్పటికీ టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో గతంలో ఉన్నటువంటి అభిమానం కానీ, గతంలో ఉన్నటువంటి విశ్వాసం కానీ తగ్గిందనేటువంటి విషయం ఎన్నికల్లో కొలమానం అవుతుంది అనేటువంటి విషయం స్పష్టం. రైట్. నరసింహయ్య గారు, తక్కువ టైంలో ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇప్పుడు మీరేమో ప్రభుత్వ వ్యతిరేకత ఏమీ లేదు, ప్రజలంతా మా సంక్షేమ పథకాలు పట్టం కట్టారన్న భావంతో మీరున్నారు. ఏది నిజం చెప్పండి. ఈరోజు వాస్తవమే సోదరులు చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు ఏంటంటే, ఎన్టీ రామారావు గారు బాగా మెజార్టీతో వచ్చేసి తర్వాత క్రమంలో తగ్గిపోయిన మాట వాస్తవం.
దానికి కారణాలు చాలా ఉన్నాయి. 24 మంత్రులను ఒకసారి తొలగించి పార్టీలో ఉన్నటువంటి అంతర్గత అసంతృప్తి తప్ప మరొకటి కాదు. కానీ ఈరోజు ఆ పరిస్థితి కేసీఆర్ గారికి లేదు. రెండోది ఏంటంటే టీఆర్ఎస్ పైన అసంతృప్తి. టీఆర్ఎస్ పైన అసంతృప్తి అంటే విద్యుత్తుకు సంబంధించి రానే రాదు అని కట్టెపట్టుకొని చూపించినటువంటి మా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారించి మొదలు పెడితే చాలామంది మెదక్ ఎన్నికలలో అదే ఆయుధాన్ని పెట్టి కరెంట్ ఇక రాదు, కరెంటు పని అయిపోయిందని చెప్తే వరంగల్ ఉప ఎన్నికల వరకు కరెంటు పరిస్థితి ఏందని చూపించగలిగినాడు కేసీఆర్ గారు. అంచేత అందుకోసం అసంతృప్తి ఉందా? ఆసరా పథకాలు అమలు చేసి మంజూరు చేసి వాళ్ళకి ఇస్తున్నందుకు అసంతృప్తి ఉందా? ఈరోజు నీటి ప్రాజెక్టులకు సంబంధించి కానివ్వండి, రైతాంగానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో రుణమాఫీకి సంబంధించి వడ్డీ మాఫీకి సంబంధించి మొత్తం రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఇయ్యాలని అందరిని ఆదుకునేటువంటి పరిస్థితులలో ఒడ్లు ఖరీదు చేయనటువంటి కేంద్ర ప్రభుత్వము లేవీలు రద్దు చేసి ఐకేపీ సెంటర్లు పెట్టి ఖరీదు చేపిస్తుంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకని ఎక్కడికక్కడ ప్రజలకు రోజు అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలన్నిటి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. 100 అవసరాలు ఉన్నప్పుడు 90 అవసరాలు తీర్చినా 10 అవసరాలకు అసంతృప్తి ఉండడం అనివార్యం. దీనికోసం ఏదో కేసీఆర్ను ఓడించాల్సినంతనో టీఆర్ఎస్ మీను ఇది ప్రజలకు పనికిరాదనేది సాధ్యపడే అంశం కాదు. టీఆర్ఎస్ పార్టీకి గతంలో వచ్చిన మెజార్టీ ఈరోజు కొంత పోలింగ్ పర్సెంటేజ్ తగ్గిన పాపం పాలకుర్తి లాంటి కాన్స్టిట్యున్సీ నాకంటే గొప్పోళ్ళు లేడని చెప్పేసి మా దయాకర్ అనుకునేది. ఈరోజు లెక్కింపు అవుతుంది కదా. పాలకుర్తి దగ్గర కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ, ఆయన ఊహించినంత మెజార్టీ 3 లక్షల మెజార్టీ ఖచ్చితంగా అభ్యర్థికి దాటడం పార్లమెంట్ అభ్యర్థికి ఖాయం. 3 లక్షలు దాటుతుంది. మనం చూస్తాం కొన్ని గంటలలోనే 3 లక్షలు దాటుతుంది. ఇంకోటి కూడా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మంత్రులు పోయినరు, బాగా ప్రచారం చేసినారు, రకరకాలుగా చేసినంటే నేను మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే అసలు మొదలే కాలేదు, ఆడలేదు, చూడలేదు, కొడుకు పేరు సోమలింగం అని వాటర్ గ్రిడ్లో 1 కోట్ల రూపాయలు తిన్నారని చెప్తిరి, మిషన్ కాకతీయ వనికే రాదని చెప్తిరి, ఎవరెవరు ఏం చేసారు ఇష్టం వచ్చినట్టుగా మీ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మరీ ఒక పేపర్ అయితే పూర్తిగా ఒక కరపత్రం లాగా వెంటబడుతుంటే మంత్రులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి ప్రజల ముందు వాస్తవాలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆ క్రమంలో చెప్పినటువంటి పరిస్థితి, ఆ క్రమంలో మాట్లాడినటువంటి పరిస్థితి, డబ్బుల గురించి సరిగా అది ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాబట్టి ఈరోజు డబ్బులకు సంబంధించి కాకపోయినా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఎన్నికలకు ట్రాన్స్పోర్టేషన్కు అనివార్యంగా అవుతుంది. సూరత్ నుంచి పిలిపించుకున్నటువంటి ఓటర్స్ ఉన్నారు, బయట ఉన్నటువంటి ఓటర్స్ ఉన్నారు. వాళ్ళకు కావాల్సినటువంటి కిరాయిలు ఆ అభ్యర్థి లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న పార్టీ కార్యకర్తను ఎవడో ఒకటి ఇచ్చి తీరుతారు. ఇకపోతే వాడు కూలిపోయిన వాడు మళ్ళీ ఓటేసి వెళ్ళిపోవాలి కదా. అందుకని ఆ రకమైనటువంటి ఖర్చులు ఉంటే ఉండొచ్చు. కానీ ఇంకా మిగిలిన వాటి గురించి నేను మాట్లాడనని చెప్పిన మాట్లాడను కూడా. సూరత్ నుంచి డబ్బులు ఇచ్చి మీరు అభ్యర్థి పిలిపించుకోవచ్చు అంటారా? సీనియర్ పొలిటీషియన్ మీరు, ఆయన డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి ఖర్చు పెట్టి పిలిపించుకోవచ్చు అట్లా? నేనేమంటున్నానంటే వాళ్ళకల్లా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళంతా వాళ్ళు ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సపోజ్ లేబర్ ఉంది, ఆ లేబరు అక్కడక్కడ కొన్ని గుంపుల వారిగా పోయి రావడానికి ట్రాన్స్పోర్టేషన్ బస్సులు అవి తీసుకొని వాళ్ళకి ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం ఖర్చు పెడుతుంది. అది ఈరోజు కాదు, వామపక్ష ముందు నుంచి అయినా సరే వారు కలెక్టివ్గా తయారు చేసుకునే డబ్బులు పెట్టించేసి వచ్చి వాడు అనుకున్నాడు ఓటేసి వెళ్ళిపోతున్నాడు జరుగుతుంది. కాకపోతే సీనియర్ పొలిటీషియన్ ఇక్కడ అది కరెక్ట్ బూత్ వరకు కూడా అభ్యర్థులకు సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీల ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థి ఆయన అన్నది ఏంటంటే ప్రజాస్వామ్యతంగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి, మొత్తం ధన ప్రవాహం జరిగింది, 1 రోజు 2 రోజుల ముందు మొత్తం డబ్బులే పంచారు, నిజానికి టీఆర్ఎస్ గెలిచినా అది గెలుపు కాదని చెప్పి అన్నారు. నిజమే, ఆడలేక మధ్యలో మోగుతలేదని చెప్పేసి కబుర్లు చెప్పినట్టుగా ఉంటుంది. ఇది ధన ప్రభావం అంటే ఇంతకుముందు మరి కేసీఆర్ గారు చాలా ఉప ఎన్నికలు చేసినాడు. మరి మెదకులో ఏం జరిగింది? ఎందుకనంటే వీళ్ళు చెప్పేటువంటి దానికి అక్కడికి వచ్చినప్పుడు డిఫెన్స్తో ఏదో ఒకటి మాట్లాడకపోతే కూడా ఆ క్రమంలో ఆ స్థితిలో ఎవరున్నా మాట్లాడే మాటలే మాట్లాడుతున్నారు. అవి మాట్లాడాల్సిందే వాళ్ళ ప్రాబ్లం, లేకపోతే వాళ్ళకు ఏం మాట్లాడకపోతే నోరు పోయింది అనుకుంటారు కదా. అందుకని ఏదో ఒకటి మాట్లాడారు కాబట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు డబ్బులు పంచడాన్ని మనం ఎవరము పూర్తిగా అరికట్టలేరు, కానీ కొన్ని చర్యలన్నా తీసుకున్నట్టు ఈ ఎన్నికల్లో కనపడలే. గత ఎన్నికల్లో
ఎలక్షన్ కమిషన్ వాచ్ పెట్టి పోలీసులు సోదాలు చేసి అక్కడ డబ్బులు దొరికినాయి, ఇక్కడ డబ్బులు ఇక్కడ దొరికినాయి, మనకి కోట్ల ఇచ్చేవాళ్ళు. డబ్బులు దొరికినాయి, ఈసారి సందర్భాలు అటువంటి చూసాం. ఇన్సిడెంట్ లేదంటే డబ్బులు పంచలేదు అనుకోవాలి. నా అదే ప్రశ్న. అది డబ్బులు పంచలేదు డబ్బులు అనుకోవాలా, పంచలేదా, పోలీసులు డబ్బులు చర్య వదిలేశారా? తీసుకోవాలనుకోవాలా. డబ్బులు పంచలేదని చెప్పడం ఎవరు నమ్మరాని విషయం. డబ్బులు పంచకుండా జరగదు. అధికార పార్టీని అసలు నమ్మకూడదు. ఏ కాంగ్రెస్ ఉండని తెలుగుదేశం ఉండని అందరూ అదే పనిచేస్తారు. కంప్లీట్గా ఈ డబ్బుల ధన ప్రవాహం లేకుండా ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు గట్టి చర్యలు తీసుకోలేకపోయింది. కానీ ఇప్పుడేదో ఆ లాస్ట్ ఎన్నికల్లో అక్కడ ఇక్కడ కోట్ల కొద్ది రూపాయలు పట్టుకున్నారు కార్లలో నుంచి సోదాలు చేసి. ఈసారి అటువంటి సోదాలు జరిగినట్టు మనకి ఎక్కడ దాఖలా ఎందుకు జరగలేదు? మరి పోలీసులు పట్టించుకోలేదో, మరి అసలు డబ్బు పోలీసులు పట్టించుకోలేదని మనం అనుకోవచ్చు. రూలింగ్ పార్టీ వాళ్ళు మేము డబ్బు ఇవ్వలేదు కాబట్టి పట్టుకోవచ్చు అని వాళ్ళు అనొచ్చు. లక్ష్మణ గారు ఏం జరిగింది? కొన్ని సందర్భాల్లో ప్రేక్షక పాత్ర వహించినటువంటి పరిస్థితి కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రకంగా జరిగింది. చాలా స్పష్టం. ఇళ్ళ విషయంలో గతంలో ఇళ్ళ కట్టడం విషయంలో ఏదైతే సిఐడి ఎంక్వైరీ అది ఇది అన్నారో, ఏదైతే చాలా సందర్భాల్లో సోషల్ ఆడిట్ చేస్తారో, ఈ విషయంలో ఏ గ్రామంకు ఫోన్ చేసినా కూడా కనీసం అక్కడ జరిగినటువంటిది పంపిణీ ఎట్లా జరిగిందనే విషయం స్పష్టంగా అక్కడ ఉండే ఓటర్లు చెప్పేటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ఏ విధమైనటువంటి సంశయం లేదు. దీన్ని అంగీకరించక తప్పదు నోముల నరసయ్య గారు. మరి ఇంకో విషయం ఏంటంటే, వారు కరెంటు విషయం చెప్పారు. కరెంటు విషయము ఈసారి కరెంటు వ్యవసాయం ఏదైతే మొదటి నుంచే కరువు పరిస్థితుల వల్ల, వర్షాభావ పరిస్థితుల వల్ల ఏదైతే వ్యవసాయం నాట్లు సరిగ్గా వేయలేదు, 50% క్రాప్ కూడా వేయలేదు, కన్జ్యూమ్ తగ్గింది. కన్జ్యూమ్ తగ్గడము, మరొకటి దాబోల్ నుంచి విద్యుత్ ఇవ్వడము, ఈ రకమైనటువంటి కేంద్ర సహకారం వల్ల ఇవాళ కరెంటును మనము కన్సిస్టెంట్గా కొనసాగించడానికి ఆస్కారం వచ్చింది. అల్టిమేట్గా అది గవర్నమెంట్ తమ క్రెడిట్లో వేసుకుంటుంది. ఆ రకంగా వేసుకోవచ్చు. నరసయ్య గారు మరో విషయం చెప్పారు. కాకతీయ మిషన్ కానీ జాతీయ ఏదైతే వాటర్ గ్రిడ్కి సంబంధించినటువంటి వాటర్ గ్రిడ్ మీద ఆరోపణలు ఉన్నాయి. వాటర్ గ్రిడ్ ఉద్దేశం మంచిది, కానీ వాటర్ గ్రిడ్ ఎక్కడైతే నీరు అవసరమో అక్కడికి ఇప్పుడు నల్లాలలో నీళ్ళు వస్తూ సఫిషియంట్ వాటర్ ఉన్నటువంటి వాటిని కూడా దీనికి జోడించాల్సినటువంటి అవసరం లేదన్నది నా అభిప్రాయం. మరొకటి ఏదైతే వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు రూపకల్పన, దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్తో చర్చించి రూపకల్పన చేస్తారండి. అంటే అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంబంధిత సాంకేతిక ఇంజనీర్లను చర్చించి ఆ ప్రాజెక్టు రూపకల్పన చేసి ఆ తర్వాత టెండర్ పిలుస్తారు. ఆ తర్వాత దానికి సంబంధించిన ప్రభుత్వం అట్లా చేయలేదంటారా? ఈ ప్రభుత్వం కాంట్రాక్టర్లతో చర్చించి, దానికి సప్లయర్తో చర్చించి కాంట్రాక్ట్ రూపకల్పన చేశారు. అడగండి వారు, ఇది వాస్తవమా కాదా? మనం కూడా కానీ మీరు ఇవన్నీ ఎన్నికల్లో చెప్పారు. ఇవన్నీ కాంగ్రెస్ ప్రచారం చేసింది, ఎన్డీఏ ప్రచారం, బీజేపీ టీడీపీ ప్రచారం చేసింది, కానీ జనం నమ్మలేదంటే. ఉన్నటువంటి సమయంలో ఒకటేంటంటే, ఉన్నటువంటి సమయంలో ఎంతవరకు మేము మా ప్రచారం ప్రజల వద్దకు మేము చేరవేయగలిగినాము అనేటువంటిది ఇది. దీని మీద అయితే ఉన్న వాస్తవాలు అయితే ఇవి. కాకతీయ మిషన్ విషయంలో వారిని అడగండి. ఇవాళ ఎన్ని గ్రామాలలో అసలు ఎంతవరకు జరిగింది? 50 లక్షల పని జరిగింది. 50 లక్షల అలాట్మెంట్ ఉంటే 2 లక్షలు జరిగింది, 5 లక్షలు జరిగింది, 3 లక్షలు జరిగింది. ఈ రకమైనటువంటి గ్రామాలు ఎన్ని లెక్కకు మిక్కిలి 70-80% గ్రామాలు ఈ రకంగా. వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా మిషన్ కాకతీయ జరిగింది. మరి ప్రజలు దానికి వ్యతిరేకంగా ఓటేశారు అనుకుంటున్నారా? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ మెజారిటీ వస్తుందంటే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టు, తప్పు జరగలేదని వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టు కదా. ఎక్కడైతే జరిగినటువంటి విషయాన్ని ఇంకా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళకి ఇచ్చి ఏమార్చొచ్చు. కానీ ఈ విషయంలో మరి వర్క్ జరగలేదనేటువంటి విషయాన్ని మాత్రం అంగీకరించక తప్పదు. చాలా చాలా ఇష్యూ తీసుకున్నారు. మేము వాటర్ గ్రిడ్ కావచ్చు, లేకపోతే మిషన్ కాకతీయ, ఈ అంశాలతో పాటు ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ముందు లక్ష్మణ గారికి చెప్పండి, ఆన్సర్ చెప్పండి. ఈరోజు గొంగట్ల అన్నం పోసుకొని దీంట్లో ఏదో ఎంటుకలు వస్తున్నాయని ఏరేస్తే ఎన్నికల డబ్బుల గురించి కానీ అవినీతి గురించి కానీ మాట్లాడడం అంత సరైనది కాదు. నెంబర్ 1. ఎందుకనంటే దీన్ని పెంచి పోషించింది పాలక వర్గాలు ఉన్నటువంటి కాంగ్రెస్, దాని తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం, దాని తర్వాత ఈసారి ఎక్కడ కూడా డబ్బులు పట్టుబడి అధికార పార్టీతో సహా ఏ పార్టీ కూడా డబ్బులు పంచలేదంటారా మీరు చెప్పి? లేకపోతే అధికారులు చూసి చూడకుండా వదిలేశారా? ఒక 3-4 సార్లు ఎంటర్ అవుతున్న ప్రతి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎంటర్ అయిన ప్రతి దగ్గర చెక్ చేసినారు, సిఆర్పి పోలీసులు చెక్ చేసినారు, డబ్బులు పట్టుకున్నారు. కాకపోతే మీగరగా దొరికినాయి.
ఎందుకనంటే పంచలేదు కాబట్టి మీ దగ్గర దొరికినాయి. కోట్లు ఎందుకు దొరకవు మరి? అందుకోసమని ఇంకోటి కూడా మనం కాదనం కదా, అందరు జీబులో పైసలు పెట్టకపోతే జీబు కిందంగా పెట్టకపోయి కాయల బాపత్ గారు కూడా ఉన్నారు, కోట్లు. అందుకని ఈ రకమైన పరిస్థితి ఉంటే అది వేరుండేది. నరసయ్య గారు స్పష్టంగా అంగీకరిస్తా ఉన్నారు, మేము డబ్బుల పంపిణీ చేసినాము, ఇది వ్యవస్థ అప్పటి నుంచి కొనసాగుతున్నది అనేటటువంటి అభిప్రాయం. ఇప్పుడున్న పరిస్థితులలో సోదరుడు చెప్తున్నారు వామపక్ష భావాల నుంచి ఆ సిద్ధాంతం మీద అనేక సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి ఈ సిస్టమ్ గ్రంథస్థమైంది అనేటువంటి మీ ప్రభుత్వానికి తేడా ఉండాలి కదా. 100% మా ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఉంది. వాటర్ గ్రిడ్కి సంబంధించి ఏమీ డబ్బులు కనీసం అడ్వాన్స్ మొబిలైజేషన్ కూడా ఇవ్వలేదే. వారు చెప్తున్నటువంటి, ఎందుకంటే సోదరుడు శాసనసభ్యుడు మరి ఛాలెంజ్ చేసి రాజీనామా చేసి గెలిచినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నాడు. అందుకని నేను ఏమంటున్నానంటే, ఎవ్వరు కూడా కాంట్రాక్టర్ను అడగడు. గతంలో ఉండే ఆ పరిస్థితి, అడ్వాన్స్ మొబిలైజేషన్స్ కాంట్రాక్టరే పనిచేసేది, వాడే లెక్క తీసుకొచ్చేది, వాడే పనిచేసేది, వాడే డబ్బులు తీసుకునేది అడ్వాన్స్ మొబిలైజేషన్. ఆ పరిస్థితి కేసీఆర్ గారి కాలంలో ఉండనివ్వడు. గారు అన్నది కాంట్రాక్టర్తో కలిసి ప్లాన్ చేసి, ఆ ప్లాన్ చేయడంలోనే కాంట్రాక్టర్తో కలిసి చేశారంటున్నారు. అంటే ఇది పాపం మా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే చేసిందిగా కొత్తనా? ఇప్పుడు చెరువులకు పోతాడు, రోడ్డు దగ్గరికి పోతాడు, ఈ కార్యకర్తనే సార్ ఈ నుంచి మాకు ఎస్టిమేట్ చేయమని తీసుకొస్తాడు, అది ఎస్టిమేట్ వేపిస్తే ఏది అవసరమో తెలుసుకోవడం. వాడు కాంట్రాక్ట్ అంత పని ఉండదు. మీకు తెలుసు, ఈ కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళంతా చాలా పెద్దవాళ్ళు, భూమి తెలిసిన వాళ్ళు కాదు, ఆకాశం తెలిసిన వాళ్ళు. అంచేత వాడు ఏమైనా సరే కాగితాల మీద చూసి నెట్లో చూసి వర్క్ చేయించుకుంటాడే తప్ప అక్కడికి వచ్చి పలాంది చేయమని చెప్పేవాడు ఉండడని నేను అనుకోను. రైట్. కాంగ్రెస్ నుంచి మాజీ విప్ అనిల్ గారు వచ్చారు. అనిల్ గారు, వరంగల్ రిజల్ట్ ఎట్లుండే అవకాశం ఉంటుంది? మీకు హోప్స్ ఉన్నాయి ఏమైనా? ఇంకా అంటే నేను కూడా అక్కడ పర్వతగిరి మండలి ఇన్ఛార్జ్ అంటే వర్ధనపేట కాన్స్టిట్యున్సీలో అక్కడ స్పష్టంగా వ్యతిరేకత కనబడుతుంది. అక్కడ ముఖ్యమైన అంశం ఈ మధ్య బర్నింగ్ ఇష్యూ ఏంటంటే పత్తి రైతులు చాలా నష్టపోయినారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఏం సహకరించలేదని చెప్పేసి చాలా బాధతో ఉన్నారు. ఈ టైంలో ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటుందని చెప్పేసి పత్తి రైతులు ఒక పక్కన, అలాగే వాళ్ళకు రుణమాఫీ కాలేదు, దానివల్ల కూడా వాళ్ళు చాలా నష్టపోయినారని చెప్పేసి వాళ్ళ భావన ఉండే. స్పష్టంగా వేసేటప్పుడు ఓటింగ్లో రిఫ్లెక్ట్ అయిందంటారా? అది నాకు తెలిసినప్పుడు అయితే ఇంకో గంటనే కదా, లెట్స్ వెయిట్ అండ్ సీ. నాకు డెఫినెట్గా రూరల్లో కాంగ్రెస్కి మెజారిటీ ఉంటుందని నేను 100% చెప్పగలుగుతాను రూరల్ ఏరియాలో. ఎందుకంటే అక్కడ ఉన్న పత్తి రైతులు కానీ, ఇంకా 2 బెడ్రూమ్ల 2 బెడ్రూమ్ ఇష్యూ కూడా బాగానే బర్న్ అయింది. అండ్ బాగానే అది ప్రజల్లో మెదులుతున్నది. మాకు 2 ఇండ్లు వస్తున్నాయట ఊరికి అని వాళ్ళు చెప్తున్నారు, నేను కాదు నేను అనేది. ఊరికి 2 ఇండ్లు ఇచ్చి ఒక టీఆర్ఎస్ సర్పంచ్కి ఒక టీఆర్ఎస్ ఎంపీటీసీకి ఇస్తారా అని చెప్పేసి వాళ్ళు నన్ను ప్రశ్నించడం జరిగింది. మరి అదేదో మీ ఎమ్మెల్యే గారి కానీ మీకు అక్కడ ఉన్న నాయకులను అడగమని చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఇష్యూస్ చాలా. పెన్షన్స్ ఇస్తున్నారు కానీ పెన్షన్స్ కూడా అత్తకి ఇస్తే మామకి ఇవ్వకపోవడం, మామకి ఇస్తే అత్తకి ఇస్తే కోడలికి రాకపోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ నుంచే వాళ్ళే నన్ను అడిగారు. ఇట్లా జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందరికి పెన్షన్లు ఇచ్చారు. ఈవెన్ ఎవరికి విడోసే కాకుండా ఇంటి మీద ఉండేవాళ్ళు, అంటే ముఖ్యంగా భర్తను వదిలేసి వచ్చిన ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా అప్పుడు పెన్షన్స్ ఇవ్వడం, అవి కూడా వాళ్ళు గుర్తు చేయడం జరిగింది. ప్రజలు నన్ను అడగడం జరిగింది, నేను మాత్రం అడగడం జరగలేదు. అందుకే నాకు పూర్తి నమ్మకంతో ఉన్నా రూరల్ బెల్ట్లో 100% కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. మీరు 8 గంటలకు డబ్బులు ఇవ్వబోతున్నారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం మళ్ళీ పాత మెజార్టీతో కలుస్తామని ధీమాతో ఉన్నారు. ఆ టీఆర్ఎస్ పార్టీ మన నోముల నరసింహన్ అన్న ఇక్కడనే ఉన్నాడు, మన పాత మెజార్టీతోని వాళ్ళు గెలిస్తే నేను రాజకీయాల నుంచి నేను ఎప్పటికంటే పర్మనెంట్గా నేను తప్పుకుంటా, మరి నోముల నరసింహ గారు తప్పుకుంటారంటే చెప్పి అడగండి. నేను ఇక్కడనే తను కూడా తప్పుకుంటాడంటే నేను తప్పుకుంటాను. నేను పాత మెజారిటీ అన్నది సమస్య లేదు. వాళ్ళు లక్ష వాళ్ళే అంటారు 150,000 మెజారిటీ వస్తాయని చెప్పేసి. పాత మెజారిటీకి ఒక్కటి ఎక్కువ వచ్చినా నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మరి వాళ్ళు తప్పు గారు నిన్న సీఎం ఎంపీలందరితో చెప్పారు పాత మెజారిటీతో గెలుస్తామని చెప్పి. మాకు పార్టీ నాయకత్వం చెప్పేది 100% కరెక్ట్. ఎందుకు చెప్పనా, ఈ రోజైనా చెప్తున్నా, ఇప్పుడు జరిగిన పోలింగ్ పర్సంటేజ్ని బట్టి 3 లక్షలు దాడతాము పోలింగ్ అకార్డింగ్ టు ది పోలింగ్ పర్సంటేజ్. ఏ పరిస్థితులలో రూరల్లో వ్యతిరేకత ఉందని మా సోదరుడు చెప్తున్నాడు. రూరల్ ఓటింగ్ చూస్తాం కదా, ఎస్పెషల్లీ పాలకుర్తి ఒకడు ఏకైక నాయకుడు మన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. దాన్ని కూడా చూద్దాము. కొన్ని గంటలల్లో తినే ముందు రుచి ఎందుకు? పాలకుర్తిలో 77% కావడానికి కారణం ఏంటిదంటే అక్కడ ముగ్గురు కూడా అక్కడ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి
ఈ 3 పార్టీలు కూడా పనిచేసినాయి కాబట్టి అక్కడ పర్సెంటేజ్ ఎక్కువైంది. అంతేగాని మీరు మా percentage ఎంతో మీకు తెలుస్తుంది కదా, TRS రెండు అనుకూలంగా ఏం గంటలలో కాలేదు మీకు. అక్కడ. మా సోదరుడు చెప్పినట్టు పర్సెంటేజ్ ఎక్కువైన మాట నిజం. వాళ్ళు ఎవరో పట్టుబడితే వచ్చిందనేది ఎందుకంటే, లేకపోతే సరే తెలుగుదేశం చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ కాంగ్రెస్ చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ ఓటర్కి ఎవ్వరికి అర్థం కాకుండా లేవు. మీరు ఎంత ఆకాశానికి పోయేటువంటి దుర్మార్గమైన ప్రచారం చేసినా అది ఊరు దాకా చేరలేదు, సామాన్యుడు పట్టించుకునే పరిస్థితిలో లేడు. కానీ మీరు ఇది మాత్రం నిజం. మీరు ఇంతకు ముందే మాట్లాడుతూ అవసరాలు ఉంటాయి, ఇక ముందు అవసరాలు ఉంటాయి కాబట్టి అవసరాల కోసమైనా ఇటు ఓటేస్తాడు ఓటర్ అని చెప్పారు మీరు. అంటే అవసరాలను దృష్టిలో పెట్టి ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కాబట్టి ఈ సర్కార్తో మాకు అవసరం ఉంటుంది కాబట్టి ఓటేశారా? కానీ ఇప్పుడు ఏ మాటకు ఆ మాట మాట్లాడాలా? అవసరం కోసము భయపడి ఓటేస్తారా? అవసరాలు ఉంటాయని మీరే దయాకర్ రావు గారి కాన్స్టిట్యూన్సీలో అవసరం కోసం ఓటేస్తారా? మీరు బస్సులు కట్టుకొని పోయి మేము మీ వెనకాలనే కూర్చున్నామని చెప్తుంటే, ఢిల్లీ నుంచి మంత్రులు వచ్చేసి చెప్తుంటే, పైనుంచి నాయకులందరూ వచ్చాడ దిగి మాట్లాడుతుంటే, వాళ్ళ అవసరాలు లేకుండా ప్రభుత్వం మీద రిఫ్లెక్షను, ఏ మాటకు ఆ మాట నరవలేని నాలిక కాబట్టి అది ఎడుబడితే అంటే డోలితే కూడా తప్పు అవుతుంది. అది కాకపోతే ప్రతిపక్షాల బాధ్యత ఏదో ఒకటి ఎస్కేప్ అవ్వడం కోసం చెప్పడం కోసం మాట్లాడాలి తప్ప ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోలేదు. కోల్పోతానికి మేం చేసే తప్పుడు చర్యలు ఏమైనా ఉంటే కోల్పోతాం. ప్రజల ముందు ఖచ్చితంగా వాళ్ళ తీర్పు కోసం నిలబడతాం. అంతే తప్ప ఏదో ఈ కొన్ని అమాం బాపతో పత్రికలు మీడియా చేసినంత మాత్రాన మేమేం నష్టపోమని గ్యారెంటీగా చెప్పగలను. లక్ష్మీనారాయణ గారు, ఎన్నికలే ప్రామాణికం, మెజారిటీ వచ్చిన ఓట్లే ప్రామాణికం కదా. అలాంటప్పుడు మంచి మెజారిటీ కలుస్తామని ధీమాతో వాళ్ళన్నారు కాబట్టి మా మీద వ్యతిరేకత లేదని టీఆర్ఎస్ అంటుంది. ఎన్నికల్లో ఓటింగ్ సరళిలో తప్పనిసరిగా ప్రభుత్వ వ్యతిరేకత అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అది ఏ రేషియోలో రిఫ్లెక్ట్ అవుతుంది మనం కొద్దిసేపట్ల చూస్తాం. మీరు ఏదైతే నర్సయ్య గారికి ప్రశ్నించారో, అనేక స్కీముల విషయంలో ఈ టీఆర్ఎస్ కనుక ఓటేయకపోతే ఇప్పుడు కొనసాగుతున్న స్కీములు మీకు అందాయి, మీ లబ్ధి కట్ అవుతుంది అనేటువంటి ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఎన్ని రకాలుగా లబ్ధి కట్ అవుతుందంటే భయపెట్టడం అవుతుంది, కన్ఫ్యూజ్ కాదు. ఒకవేళ మీరు ఆ మాట అని కట్టుబడి ఉంటే మీరు ఆ మాటకి భయపెట్టినట్టు. ఇప్పుడు మహిళలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, లేకపోతే అక్కడ వాళ్ళకి రావాల్సినటువంటి పెన్షన్ల విషయంలో కానీ, ఏ కింది స్థాయి కార్యకర్తలు కానీ ఈ రకమైనటువంటి భయపెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. దాంట్లో ఇదేం లేదు. జనాలలో వెళ్తే స్పష్టత వస్తుంది దాంట్లో విషయంలో. ఆ రకమైనటువంటి ఒత్తిళ్లు కూడా చేశారు, ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఎన్ని చేసినా వాళ్లకు వచ్చేటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ వ్యతిరేకతకు రిఫ్లెక్ట్. రాష్ట్రం నుంచి మొత్తం మంత్రులందరూ ప్రచారం చేశారు. అక్కడ కేంద్రం నుంచి కూడా చాలా మంది మంత్రులను తీసుకొచ్చి మీరు కూడా ప్రచారం చేశారు. మరి ప్రజలు ఇది వరంగల్ బైపాల్కి సంబంధించినటువంటి ఓటింగ్లో బీజేపీ ఎందుకు నమ్మలేదు? మీరు రాష్ట్రానికి నష్టం చేస్తున్నారని చెప్పి రాష్ట్ర అధికార పార్టీ అంటుంది. లక్ష్మీనారాయణ గారు, నిన్న కూడా సీఎం క్యాంప్ ఆఫీస్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. సేమ్ నిన్న ఏదైతే చర్చించారో ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ పార్టీ అదే ప్రచారం చేస్తుంది. కేంద్రం పూర్తిగా వివక్ష చూపుతుంది, కేంద్రం 80% రాష్ట్రానికి సాయం చేయట్లేదని చెప్పి మీ మీద వాళ్ళు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. మీరు కేంద్ర మంత్రులు దించారు. మరి మిమ్మల్ని నమ్మారా జనం, వాళ్ళు నమ్మారా? ఎటువంటి అవకాశం ఉంటుంది? ఇక్కడ కేంద్రం అనేకమైనటువంటి అలాట్మెంట్స్ ఈ రాష్ట్రానికి చేసింది. 1600 మెగావాట్లకు సంబంధించి ఎన్టీపీసీది, 1000 మెగావాట్లకు సంబంధించి సోలార్ పవర్ ప్లాంట్ పాలమూరుది. మీరు అవన్నీ చెప్తున్నారు. డైరెక్ట్ గా కవిత గారు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కావచ్చు చెప్పేది కేవలం 10,000 ఇండ్లు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్కి 193,000 ఇండ్లు ఇచ్చిందని చెప్పి అంటున్నారు. అది ప్రచారం చేశారు. సరిగ్గా ఎన్నికల 2 రోజుల ముందు వచ్చింది వార్త. కేంద్రము కరువు నష్టము పెంచింది, గతానికి 50% పెంచింది. కరువు అనేటువంటిది మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ మన ఈ రాష్ట్రంలో కానీ కరువు ఉంది. మరి ఈ కరువుకు సంబంధించినటువంటి నివేదిక పంపడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఎంత అర్లీగా పంపాలనో నివేదికలు పంపే విషయాల్లో ఇవాళ కర్ణాటక 1500 కోట్లకు పైగా మరి కరువు సహాయాన్ని ఇప్పటికే పొందింది. మన మీనమేషాలు లెక్కిస్తూ ఈ ప్రభుత్వం ఇంకా కరువు నివేదికలు పంపేటువంటి పరిస్థితిలో ఉంది. మరి నేను అడుగుతా ఉన్నాను, వీరు పంపిందే 10,000 ఇళ్ళకైతే
మరి దానికి అవసరమైన ఎన్ని ఇళ్ళు కావాలా, ఏ రకంగా ఎక్కడ చేస్తారు, వీటికి సంబంధించినటువంటి టెక్నికల్ రిపోర్టు పంపడంలో ప్రభుత్వం పరిపాలన వైఫల్యం మరి కేంద్రం మీద రుద్దుతామంటే ఇది ఎంతవరకు సమంజసం? సరే, సరిగ్గా ఎన్నికల కంటే 2 రోజుల ముందు ప్రకటన వచ్చింది కేంద్రం నుంచి. సో దాని ప్రభావం ఏమైనా ఎలక్షన్ మీద ఉంటుందంటారా? అంటే బీజేపీ నుంచి వాళ్ళు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారు, కేంద్ర మంత్రులందరూ వచ్చి ప్రచారం చేశారు కదా. ఒక్క ప్రకటనది ఉండాల్సినంత ఇదేమి ఇంపాక్ట్ ఉండదండి. ప్రజలు జనరల్గానే ఒక వ్యూకి వస్తారు ఉప ఎన్నికలు అనేసరికి. ఓవరాల్ పర్ఫార్మెన్స్లో మార్కులు ఇస్తారు. 100 మార్క్స్లో ఈ ప్రభుత్వం పనితీరుకి ఎన్ని మార్కులు ఇవ్వాలి దీనికి ఏదో వాళ్ళు డిసైడ్ అవుతుంది. అయితే ఒకటి మాత్రం నిజం, కరువు మండలాల కరువు విషయంలో కొంత జాప్యం జరిగింది నివేదిక పంపడంలో కేంద్రంలో. ఇప్పటికి కూడా వెళ్ళలేదు అనుకుంటా. మరి మనకు అసెంబ్లీలో పెద్ద ఎత్తున పత్తి రైతుల ఆత్మహత్యల మీద చర్చ జరిగింది, గవర్నమెంట్ సమాధానాలు ఇచ్చింది. కానీ నివేదికను ఇంతవరకు కూడా అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా ఇంతవరకు కూడా పంపలేదు. దానివల్ల సహాయం లేట్ అవుతుందని వాళ్ళు చెప్పడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు అట్లనే మీరు ఇందాక అనుకున్నాం మనం కరువు, అది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయము, తర్వాత పేదల ఇళ్ళ విషయంలో కూడా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు ఎక్కువ అడిగారు, ఇక్కడ తెలంగాణలో 10,000 అడిగారు, మరి 10,000 ఇచ్చామని చెప్పి. ఒకటి మాత్రం వెంకయ్య నాయుడు సరే మనసులో ఏదైనా వ్యతిరేకత ఉంటే ఉండొచ్చు తెలంగాణ పట్ల, కానీ మంత్రిగా మాత్రం చాలా బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నది నా అభిప్రాయం తెలంగాణ ఆంధ్ర విషయంలో. రైట్ సార్, ఇంకొన్ని అంశాలు చర్చించే ముందు వరంగల్ ఏనుమాముల మార్కెట్ కౌంటింగ్ సెంటర్ నుంచి మా ప్రత్యేక ప్రతినిధి బుచ్చన్న ఫోన్ లైన్ వేసి రెడీగా ఉన్నారు. బుచ్చన్న, గుడ్ మార్నింగ్. కౌంటింగ్ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? మొత్తం అన్ని సిద్ధమైనట్టేనా? ఎట్లా ఉంది? అన్ని పార్టీల నాయకులందరూ వచ్చారా? వాళ్ళ అంచనాలు ఎట్లా ఉన్నాయి? వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో వరంగల్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాటు దాదాపుగా పూర్తి అయిపోయి ఇంకా 15-20 నిమిషాల్లో స్టార్ట్ కాబోతున్నది. 8 గంటల 20 నిమిషాల వల్ల తొలి ఫలితం రాబోతుంది. దీంట్లో రాజకీయ పార్టీల విషయానికి వచ్చే అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏనుమాముల మార్కెట్ బయట లోపల చిక్కించిపోయిన మార్కెట్ అంతా ఉత్కంఠతో ఫలితం తమకు అనుకూలంగా రాబోతున్న ఎవరి అంచనాలు వాళ్ళకున్నాయి. దీంతో పాటుగా ఓటింగ్ అయిపోయిన తర్వాత నిర్వహించుకున్న సర్వేలు కూడా వారికి ఆ బలాన్ని అంచనాలను ఇస్తూ ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉప ఎన్నికల పర్సెంటేజ్ పెరగడం కూడా బహుశా వారి అంచనాలకు కారణమై ఉంటుంది. దీనికోసమనే ఎక్కువ నమోదు కావడం పట్ల అధికార పార్టీ తమకు బాగా లాభిస్తుంది అనే ఒక అంచనాతో ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకత ఇది వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే పెరిగిన పర్సెంటేజ్ అధికార పార్టీకి వస్తున్న గ్యారంటీ ఏమి ఉంది, అట్లా ఏమి జరగదు కదా అని ఒక అభిప్రాయాన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి. ఫస్ట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ రౌండ్ ఫస్ట్ ఫలితం ఈవీఎంలు మొరాయించకుంటే కనుక అన్ని సవ్యంగా జరిగితే 8 గంటల 20 నిమిషాలకు తొలి ఫలితం రాబోతున్నది. ఆ తర్వాత ప్రతి 10 నిమిషాలకు ఒక రౌండ్ పూర్తి అవుతుంది. అట్లా 22 రౌండ్లలో దాదాపు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవుతుంది. 2-2:30 మధ్య విజేత ఎవరు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. దీనికంటే కూడా సాధారణ ఎన్నికలను మించిన రీతిలో పోలీసు బందోబస్తు గాని, అదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా చాలా వేగంగా చేస్తారు, చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నిక మిగతా వాటికంటే కూడా ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించిన వాటిల్లో ఈవీఎంలలో వచ్చిన సాంకేతిక సమస్యలకు సంబంధించి కూడా ఉంటే అట్లా వస్తే కనుక ఈసారి రెండు ఈవీఎంలు ఉన్నాయి. సో మీరు అన్నట్టు అంత తొందరగా వస్తుందంటారా? ఖచ్చితంగా వచ్చే అవకాశం, ఎందుకంటే చాలా వేగంగా జరుగుతున్నది. సిబ్బందిని కూడా లెక్కించే వాళ్ళని కూడా ఒక్కొక్క దానికి 3 నుంచి 4 ఏర్పాటు చేసి ఏదైనా సమస్య వస్తే కనుక వెంటనే ఇంజనీర్స్ కూడా దానికి సంబంధించిన ఇంజనీర్స్ కూడా అక్కడనే ఉన్నారు. వెంటనే జరిగిపోతుంది. ఎందుకంటే ఆలస్యం చేయకుండా నేను అనుకోవడం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లు ప్రక్రియ మొత్తం చూస్తే కనుక 1:30-2 లోపే దాదాపుగా వచ్చే అవకాశం ఉంది. ఇంకేమన్నా సమస్యలు ఉంటే కనుక 2:30 వరకల్లా తుది ఫలితం అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. టేబుల్లో వీటిల్లో కూడా మొత్తం ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుల్ ఏర్పాటు చేసిండ్రు. 14 టేబుల్ అంటే ఒక్కొక్క రౌండ్ కౌంట్ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. ఇంకేదైనా సమస్యను అదో ఇదో వచ్చింది అనుకోండి 5 నిమిషాలు అటు కావచ్చు. అంటే 10 నుంచి 15 నిమిషాల మధ్య రౌండ్ ఖచ్చితంగా పూర్తి అవుతుంది. ఇంకా తక్కువ నమోదైన 14 రౌండ్లలో 14 రౌండ్లలో ఎన్ని రౌండ్ల వరకు ఒక అంచనాకు రావచ్చు ఏ పార్టీ గెలుస్తుంది అనేది? మనం ఆ లెక్కను తీసుకుంటే కనుక ఇక్కడ పర్సెంటేజ్ నమోదైన పర్సెంటేజ్ కానీ లేదా నియోజకవర్గాల వారిగా చూసుకుంటే మనకు 9:30-10 కల్లా ఖచ్చితంగా ఏ పార్టీ గెలవబోతున్న అంచనా రాబోతుంది. ఒక 12 రౌండ్లు అయినాటికల్లా 80% మనకు కన్ఫర్మ్ అవుతుంది ఎవరు గెలవబోతున్న విషయం మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే టోటల్ గా 22 రౌండ్లే ఉన్నాయి కాబట్టి 11-12 రౌండ్లు పూర్తి అయ్యేసరికల్లా ఎవరు గెలవబోతారో మనం అంచనాకు రావచ్చు సంగప్ప. రైట్ ముచ్చట, మళ్ళీ మీకు లైన్లోకి వస్తాం. మీరు అప్పటిదాకా మరిన్ని వివరాలు సేకరించండి. అనిల్ గారు మీ దగ్గరకు వస్తాను. ఇళ్ళ విషయంలో మరొకటి అడిషన్ ఏంటంటే
కేంద్రం 2022 వరకు మొత్తం దేశంలో అందరికీ పక్కా ఇల్లు ఇవ్వాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నది. దానికి అనుగుణంగా కార్యాచరణ ఉన్నది. దాన్ని ఎంత సమర్థవంతంగా వినియోగించుకొని ఎన్ని ఇల్లు తీసుకొస్తారు, ఎన్ని ఇల్లు శాంక్షన్కు అనుగుణంగా వీళ్ళు ప్లాన్ సబ్మిట్ చేస్తారు, దానికి అవసరమైనటువంటి అర్హత ప్రమాణాలు సబ్మిట్ చేస్తారు అనేది ఈ రాష్ట్రం జనరల్ గా ఓకే. కానీ ఇప్పుడు ఎలక్షన్ సంబంధించి చర్చిస్తున్న వాటి ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఈ అంశాన్ని తీసుకున్నారు, మీరు కూడా మేము కేంద్రం అన్ని రకాలుగా సాయం చేస్తున్నారు. సో ఇది ఎట్లాంటి ప్రభావం చూపించింది, మీకెంతవరకు మేలు అయింది అనేది నా ప్రశ్న. దాని గురించి మాట్లాడుతున్నాం. ఒక్క మాట ఏంటంటే, కేంద్రము గతంలో ప్లానింగ్ కమిషన్కు సంబంధించి రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులలో వివక్షత ఉండేది నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న కాలంలో. కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పని. కానీ ఈరోజు ఏదో అన్ని రకాలుగా అందరికీ సమానంగా అన్ని రకాలుగా ఇస్తామని చెప్పేసి ఒక విధి విధానాలు ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇండ్ల విషయంలో ఏదో పంపితే 10,000 పంపినారు తక్కువ ఇచ్చినాము, 10 లక్షలు పంపినారు ఎక్కువ ఇచ్చినాం కాదు. దీనికి ఒక పారామీటర్ ఉంటుంది. ఎంతైతే పావర్టీ ఉంది, ఏ పావర్టీకి సంబంధించి ఆ పావర్టీకి తగ్గట్టుగా అందరికి ఇవ్వాలి. అయితే ఆంధ్రాలో అంత పావర్టీ ఉంటే పెట్టుబడి పెట్టి హైదరాబాద్ను పైకి లేపిపోయినరు వారు. ఎందుకని ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, ఏదో పద్ధతులల్లో ఈరోజు వివక్ష జరిగింది. ఇళ్లకు సంబంధించినంత వరకు కేంద్రం చేసేది ఏం లేదు. ఈ కేంద్రం ఏమైనా అలాట్మెంట్ చేస్తుంది, రాష్ట్రాలు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ, వారికి సంబంధించినటువంటి అదనపు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంది, మ్యాచింగ్ గ్రాంట్స్, దాన్ని బాగు చెప్పి దాన్ని అన్ని రకాల కట్టేయాల్సిన అవసరం ఉంది. గతం నుంచి ఉన్న స్కీమే ఈరోజు కొత్తది మోడీ గారు వచ్చిన తర్వాత ఒక వినియోగించుకోవడంలో విఫలమైంది ప్రభుత్వం. నేను అడుగుతాను, 1905 కోట్లతోని హైవేకు శంకుస్థాపన వేయడానికి నితిన్ గడ్కరీ గారు వస్తుంటే ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. అది రాజకీయ ఉద్దేశం అండి, రాజకీయ ఉద్దేశంతో కాదండి. కేంద్రం అభివృద్ధి నిధులు ఇవ్వడానికి రెడీగా ఉంది కానీ వాళ్ళే సిద్ధంగా లేదు తీసుకోవడానికి. టీఆర్ఎస్ ఇక్కడ నర్సన్ ఇక్కడ అడుగుతున్నా, డ్రాట్ మండల్స్ డిక్లేర్ చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకున్నారు? ఇంకా ఒక పక్కన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కనీసం డ్రాట్ మండల్స్ డిక్లేర్ చేస్తే వాళ్ళకి రీస్కెడ్యూల్ అయినా, లోన్ రీస్కెడ్యూల్ అని అవుతుందని చెప్పేసి ఎన్నో ఆశలతో వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పటివరకు పట్టించుకోకపోవడానికి కారణం ఏంటిది? పక్కనున్న కర్ణాటక ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో సబ్మిట్ చేసిన డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేసారు. 50% రిలీజ్ చేశారు. సమ్ 1,600 crores ఎంతనో కేంద్ర ప్రభుత్వం కూడా రిలీజ్ చేసింది. మరి ఇక్కడ ఎందుకు మరి సబ్మిట్ చేయడానికి ఆలస్యం చేసిండు? మరి దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా? మరి ఎందుకు అయింది అని చెప్పేసి చెప్పాలి. వాళ్ళు ఇవాళ రైతులకు చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ రైతులు ఒక పక్కన ఆత్మహత్యలు చేసుకుంటారు. పత్తి రైతులు వరంగల్లో మనం చూసినాం. మన ఎలక్షన్కి పోయినాం, ప్రతి నాయకుడు కూడా టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రత్యక్షంగా చూసినారు అక్కడ పత్తి రైతులు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ఎలాంటి దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చూడడం జరిగింది. ఇప్పటికీ స్పందించిన పాపాన పోలే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చుంటారు. అంటే నేను రాజకీయం చేసి ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ పత్తి రైతులు కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఉన్న రైతులు దయనీయ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్న, ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా, ప్రభుత్వ చిత్తశుద్ధి ఇదేనా అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. మీరు ఇదే కాదు, ఇవాళ ఏం మాటలు మాట్లాడుతున్నారు? ఏది 2 bedroom ఇళ్ళ గురించి ఏదో రాజకీయం చేసేది బీజేపీ తప్పకుండా ఇవ్వాల్సిందే. అటు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినప్పుడు తెలంగాణకి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? పోయి మాకు కావాల్సిన డిమాండ్స్ ఏవైతున్నాయో అక్కడ ఎంపీల ద్వారా కానీ మంత్రుల ద్వారా కానీ స్వయం ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధానమంత్రిని విన్నవించుకోవాలా లేదా? ఒకరోజేమో ఫ్యాసిస్ట్ ప్రధాని అంటూ, ఆ తర్వాత ప్రధాని అద్భుతంగా పనిచేస్తున్నాడు. అంటే అవసరాలను బట్టి, సిచ్యుయేషన్స్ బట్టి ఆయన దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బాధ్యత ఒకటండి. ఫ్యాసిస్ట్ ప్రధాని ఒకరోజు అంటూ, ఆ తర్వాత ఏమంటావు ఇక ఆయన ఏమన్నా స్ట్రెంగ్తన్ కాగానే అక్కడ ప్రధాని స్ట్రెంగ్తన్ గా ప్రధాని వల్లనే వాళ్ళ అద్భుతంగా జరుగుతుందని చెప్పి స్వచ్ఛ హైదరాబాద్ చేసి ఆయన ప్రోగ్రామ్ నువ్వు తీసుకుంటే, మళ్ళీ వాళ్ళు ఏమైంది? బీహార్లో బీజేపీ ఓడిపోయింది కదా, ఆయన వీక్ అవుతుంది కదా, ఇంక ఇప్పుడు ఎదురుదాడి చేసేసి. ఇదే అండి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండాలి. ఇవాళ అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, ఆయన స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఒకలాగా, ఆయన వీక్ ఉన్నప్పుడు ఒకలాగా. ఇదే స్పందించే తీరు. ఇప్పటికైనా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. పాపం కాంగ్రెస్ పార్టీ నుంచి వారు రిప్రజెంట్ చేసి ఉంటే, కాంగ్రెస్ ఎంత దయనీయమైన స్థితిలో ఉందో, ఎంత వెంటిలేటర్స్ మీద ఉందో మనకు తెలుసు. నేను ఏమంటున్నానంటే, మీరు అడుగుతున్నది 1-2 విషయాలు మీరు స్పష్టత చేయాలి. మీకు కరువు మండలాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళము రైతులుగా భూములు చూసిన వాళ్ళమే,
పచ్చదనం ఉన్నప్పుడు కరువు మండలాలను పరిశీలనకు వచ్చినటువంటి కేంద్ర బృందము అది పచ్చగుంది కదా అనేటువంటి పద్ధతులలో అవాయిడ్ చేసినటువంటి ఉదాహరణలు కోకోలలు ఉన్నాయి. మేము ఏమంటున్నామంటే 200 మండలాలను అసెంబ్లీ ముందు చెప్పిన తర్వాత వాటన్నిటిని విశ్లేషించి టోటల్గా ఉన్నటువంటి పంట నష్టానికి సంబంధించి పంపిస్తున్నారు. కర్ణాటకకు సంబంధించి వచ్చింది అని అనుకుంటే మనం అనుకున్నట్టుగా భూమి కూడా పచ్చగలేనటువంటి పరిస్థితి ఉండాలా. లేదు కేంద్ర బృందం వస్తే అంచనా దొరికేటువంటి అవసరం ఉండాలా. మన పత్తి ఉండనే ఉండే సీఎం సొంత జిల్లాలో అందోల్ కాన్స్టిట్యున్సీలో వరి ఎండిపోయినటువంటి వరి పంటకి నిప్పు పెట్టుకున్నటువంటి రైతులు చాలా మంది మీరు వార్తలు వచ్చాయి, ఫోటోలు వచ్చాయి, విజువల్స్ మీకు అందలేదా? మీకు ఫోటోలు మీకు అందలేదా? సీఎం సొంత జిల్లానే కదా, అక్కడ కరువు ఉన్నట్ట లేనట్ట? అలాంటి పరిస్థితి కరువు మండలాలు కరువు ఉన్నది కాబట్టి సరే నిప్పు పెట్టుకున్నారు. ఒకటి రైతులకు సంబంధించిన గూడు పట్టించుకోవడంలో సీఎం గారు సొంత జిల్లాలో తిరుగుతలేడా, సొంత నియోజకవర్గం పోతలేడా, ఇవన్నీ చూస్తున్నాం. ఇక వాటి గురించి చర్చించి రైతులను ఇబ్బంది పెట్టడం, రైతుల్ని మానసికంగా కుంగదీయడం అనేది నా అభిమతం కాదు. ఈ రోజు మా సోదరుడు చెప్తున్నాడు క్లెయిమ్ చేసిందో కర్ణాటక అనేటువంటిది ఇది లక్ష్మీనారాయణ పత్తికి సంబంధించిన వరంగల్ ఎలక్షన్ ప్రచారంలో ఈ ఎంఎస్పీ పత్తి రేటుకి సంబంధించి బాగా ప్రచారం బీజేపీ టీఆర్ఎస్ ఇద్దరు కూడా పత్తిని టార్గెట్ చేసుకుని ప్రచారం చేశారు. ఏది ఎవరి మాట జనం నమ్మే అవకాశం ఉండొచ్చు చెప్పండి. జనరల్ గా పత్తి రైతులు ఇబ్బంది పడుతున్నారండి, అదే వాళ్ళ దృష్టిలో పనిచేస్తుంది. వీళ్ళ మాట వాళ్ళ మాట, వాళ్ళు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవము. అది కేంద్రమేమో రాష్ట్రం అంటున్నది, రాష్ట్రమేమో కేంద్రం అంటున్నది. ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలకు ప్రాతినిధ్యం, రైతులకు ప్రాతినిధ్యం వహించేది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళి కొంత సపోర్ట్ ప్రైస్ డిక్లేర్ చేసి కేంద్రం మీద యుద్ధం ప్రకటిస్తే వస్తుందండి. ఒకటి మాత్రం నిజం, తమిళనాడు నాయకులను చూసి మన ఆంధ్ర వాళ్ళు నేర్చుకోవాలి. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అంతే పరిస్థితి, ఇప్పుడు అంతే పరిస్థితి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనకు తమిళనాడు కంటే తక్కువ సాయం వచ్చింది. అక్కడ మంత్రులు, ముఖ్యమంత్రులు. ఇప్పుడు చూడండి, తమిళనాడులో వర్షాలు పడి 2000 కోట్లు కావాలని జయలలిత అడగగానే 940 కోట్లు మంజూరు చేసినట్టు. మామూలు పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల విషయంలో ఏం చెప్తారు? మీరు రిపోర్ట్ పంపండి, మేము ఇచ్చేస్తామంటారు. వచ్చి చూసిపోతారు, రిపోర్ట్ పండి. అప్పుడే 940 కోట్లు రిలీజ్ చేసినట్ట. అసలు ఈ జాడ్యం ఉన్నదండి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ జాడ్యం ఉన్నది. ఎంటపడి లాబింగ్ చేయాలి, పోరాటం చేయాలి, యుద్ధం ప్రకటించాలి. అప్పుడు కానీ కేంద్రం కదలదండి. అంకుశంతో పొడవాలి, అడుక్కోవాలి, బతులాడాలి. ఆ కేంద్రం డైరెక్ట్గా ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తలేదు కదా. అందుకని వాళ్ళకి బాధ్యత మనకే ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటే కూడా. అందుకని మనం వెళ్ళి వాళ్ళ మీద రోజు ఎంటపడుతుంటే వస్తుంది. అక్కడ అది సెక్రటరీ మహాసముద్రం కేంద్రం అంటే సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అండర్ సెక్రటరీలు. గత ప్రభుత్వ తీరు ఇంకా మారలేదండి. నీతి ఆయోగ్ ఏర్పాటు చేసి ఇంతకాలం నీతి ఆయోగ్ రాష్ట్రాలకు విధి విధానాలు నల్గొండకు సంబంధించి విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి 1 నెలన్నర లోపలనే పర్యావరణ అనుమతులు వచ్చినాయి. గత కేంద్ర ప్రభుత్వంలో ఎప్పుడన్నా చరిత్రలో ఉన్నదా? అంటే దాని లాబింగ్ అవసరం లేదు. ఏదైతే ప్రతిపాదన పంపించారో దానికి సంబంధించి ఇది లాబింగ్ లతో ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ప్రభుత్వం వేగంగా పనిచేస్తుంది. ప్రతిపాదనలు ప్రభుత్వం దగ్గరకు వచ్చినాక ఆగుతలేవు. ఆ విషయం చాలా స్పష్టం. ఇవాళ లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఉన్నది ఏ విధమైనటువంటి వివక్ష లేకుండా. ఎట్లయితే టెక్నికల్ గా రిపోర్ట్ పంపిస్తే అట్లా డబ్బులు పంపించేసారు. ఒక మాట, ఈరోజు ఫుడ్ గ్రెయిన్స్ సంబంధించి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఆదుకొని వాటికి సంబంధించినటువంటి ఖచ్చితంగా ముందు వచ్చి డబ్బులు కేటాయించాలి. అవసరం అనుకుంటే ఎంతో కొంత బోనస్ ఇప్పించేసి ఖరీదు చేయాలి. లేదు మొత్తం ఖరీదు చేసి వాడుకోవాలి. మిర్చి విషయంలో చూసినాము, వడ్ల విషయంలో చూసినాం, చూసినాం. కానీ పత్తికి సంబంధించినంత వరకు అది ఎక్స్పోర్ట్ చేస్తేనే తప్ప మన దగ్గర ఒక 5-10% కూడా మనం వాడుకోలేము. దాన్ని మొత్తంగా బయటికి వెళ్ళాల్సిందే. అది బయటికి వెళ్ళే క్రమంలో అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. మిగిలిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఫుడ్ గ్రెయిన్స్కి సంబంధించి చేసుకోగలదు. కాటన్కి సంబంధించి చేసుకోవడానికి చాలా హార్డిల్స్ ఉన్నాయి. కానీ మరి 1 నెలన్నర చేసినటువంటి మోడీ గారు బయట దేశాలు తిరుగుతున్నాడా? మన దేశం గురించి, మన రైతుల గురించి ఆలోచిస్తలేడా? అందరూ చెప్పినటువంటి మాట ఎప్పుడు ఇది. ఈ మాట నెలన్నర అంటున్నారా మీరు? 6 నెలల కింద 6,000 రూపాయలు కనీసం పత్తికి ఇస్తేనే ఉపయోగపడుతుంది. రైతాంగానికి 3,000, సన్నధాన్యానికి 2,000 పైన
దొడ్డు ధాన్యానికి వరికిస్తే ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రభుత్వం సుస్పష్టంగా నివేదిక పంపడం జరిగింది. మా ఎంపీలందరూ ఎంటబడుతున్నారు, ముఖ్యమంత్రి గారు ఎంటబడుతున్నారు. పట్టించుకొని పరిస్థితి ఉంటే ఏం చేయాలో మీరే చెప్పాలా. నీతి ఆయోగ్లో 32% ఉన్నది 42% చేశారు. కొన్ని కార్యక్రమాలు సెంట్రల్ అండ్ స్టేట్ ఉంటే కొన్నిటి విషయంలో నిర్ణయాధికారాన్ని రాష్ట్రానికి కట్టబెట్టారు. నేను అడుగుతా ఉన్నాను, 41,100 కేంద్రం ఇస్తా ఉన్నది, మరి 41,100కు బోనస్ రాష్ట్రం ఎందుకు ప్రకటించదు? ఈ రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్రం ఎందుకు ప్రకటించదు? కేంద్రం ఆలోచిస్తున్నది దీర్ఘకాలిక ప్రణాళిక, వ్యవసాయం లాభసాటిగా చేయడం కోసం అవసరమైనటువంటి ప్రణాళికలు చేస్తున్నది. ఏదైతే బీమా విషయంలో అవసరమైనటువంటి పైలట్ ప్రాజెక్టులు తీసుకొని కేంద్రం రాబోయే రోజుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా, గిట్టుబాటు కాదు లాభసాటిగా చేసేటువంటి కేంద్రం ఎందుకు రేట్ పెంచదు, ఎంఎస్పీ పెంచదు? కేంద్రం యావత్ దేశంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి రైతుల అవస్థను దూరం చేసేటువంటి దానికోసం నిర్ణయం తీసుకునే ఆస్కారము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదే రకంగా వీరు నరసయ్య గారు ఇంకో విషయం చెప్పారు, ఏదైతే ప్యాడీ కలెక్షన్కి సంబంధించి కేంద్రం నీతి ఆయోగ్లో నిర్ణయం తీసుకున్నది. ఏంది, ఇక్కడ ఉన్నటువంటిది తీసుకెళ్లి ఇంకొన్న హర్యానాలోనో రాజస్థాన్లోనో గోదాములలో పెట్టడము, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా కావడము, ఇది కాదు. ఈ బాధ్యత రాష్ట్రానికి, సింహభాగం కలెక్ట్ చేసే బాధ్యత రాష్ట్రానికి అప్పచెప్పింది. దానికి అవసరమైనటువంటి నిధులు ఇస్తుంది. దానికి అవసరమైన లేవి కొనుగోలు ఆపేసిందని తెలిసిన మరుక్షణం మొత్తం దళారులందరూ రెచ్చిపోయి రేట్ ని సగానికి దించేశారు. ఒక విషయం కేంద్ర ప్రభుత్వం తెలియదు. ఇది పాలసీ మ్యాటర్. ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అడిషనల్ అవుతా ఉన్నాయి. అక్కడ ధాన్యం తీసుకుపోయి అక్కడ మురుగ పెడతా ఉన్నారు. ఈ రాష్ట్రానికి అవసరమైంది లెవీ కలెక్షన్ ఏదైతే ఉన్నదో అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కింద నిర్ణయమైంది. దానికి అవసరమైన నిధులు సమకూర్చే బాధ్యత కేంద్రం తీసుకుంది. రైట్ అనిల్ గారు, ఒక మాట ఏంటంటే అనిల్ గారు చెప్పండి, తర్వాత మీరే చెప్పండి. ఈ పత్తి కొనుగోలుకు సంబంధించి కావచ్చు, లేకపోతే ధాన్యాల కొనుగోలుకు సంబంధించి కావచ్చు, కేంద్ర ప్రభుత్వం తన వంతు పాత్ర నిర్వహిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని చెప్పి సెంటర్ అంటుంది. సెంటర్ కాదా పెంచాల్సిందని చెప్పి రాష్ట్రం ఉంటుంది. ఎక్కడైనా కానీ ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కూడా ఉంటుంది. సరే, కేంద్ర ప్రభుత్వం ఇక నేను రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ కనికరం కూడా లేదు. రైతులపైన కనికరం ఉంటే ఇలాంటి పరిస్థితి రాకపోతుండే. నేను పక్క పెట్టేది, ఎందుకంటే తమ్ముని పార్టీకి బల కనికరం ఉండే. కాటన్ కార్పొరేషన్ ఇండియా ఏం చేస్తుందో అందరికీ తెలుసు. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మన రాష్ట్రం వచ్చినంత వరకు ప్రజలు టీఆర్ఎస్ని తెలిసి ఓట్లు వేసారు. టీఆర్ఎస్ ఎంపీలు టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, మరి బీజేపీ వాళ్ళు గెలిచారా? టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది టీఆర్ఎస్ ఉన్నది, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా టీఆర్ఎస్ ఉన్నారు. డెఫినెట్ ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచే ఎక్స్పెక్ట్, ఇక్కడ ఉన్న లోకల్ ప్రభుత్వం నుంచే మాకు సహాయం అందుతుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. అది కామన్. అది వాళ్ళు బీజేపీని అడగరు వాళ్ళు. మరి వీళ్ళు మామూలుగా అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, ఇలాంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఎప్పుడో ఒకసారి వస్తాయి, రెగ్యులర్గా ఏం రావు, ఎవ్రీ ఇయర్ రావు. ఈసారి ఆల్మోస్ట్ 40% డెఫిసిట్, రెయిన్ఫాల్ డెఫిసిట్ ఉంది. ఈల్డ్ కూడా సరిగా రాలేదు. వచ్చినా కానీ అది పనికి రాకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వ అవసరం ఉంటుంది ప్రజలకు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వచ్చి ఆదుకోకపోతే ఎట్లా? చాలా సందర్భాలు ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం అది సరిపోకపోతే, మినిమం సపోర్ట్ ప్రైస్ సరిపోని పరిస్థితిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏదైనా బోనస్ ఒక 300, 400, 500, 600 ఇచ్చి రైతులను ఆదుకోవడం జరుగుతుంది. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది? మరి ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం లేదా? మరి వీళ్ళు తప్పించుకొని కేంద్ర ప్రభుత్వం పైన అంటారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం. వరంగల్ అన్ని పార్టీ ప్రచారం చేసే అధికార రాష్ట్ర పార్టీ, కేంద్రంలో అధికార పార్టీ ఇదే అంశంపై ప్రచారం చేశారు. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత తీన్మార్ ప్రసారం అవుతుంది. తీన్మార్ తర్వాత వరంగల్ బై ఎలక్షన్ సంబంధించి విశ్లేషణ కంటిన్యూ అవుతుంది. స్టే ట్యూన్.